హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కిచెన్. ఈరోజు మనం అరటి పువ్వు ఆవకూర చేసుకుందాం. దీనికోసం కావలసిన పదార్థాలు చూద్దాం. ఆవపిండి, అరటి పువ్వు, వెల్లుల్లి రేఖలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, శనగపప్పు, కరివేపాకు, పసుపు, సాల్ట్, ఆయిల్, పల్లీలు, ఇంగువ, పోపు దినుసులు, చింతపండు. ముందుగా మనం అరటి పువ్వులోని రేఖలను సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రేఖల నుంచి దొంగ పోలీసుని బయటికి తీసేయాలి. మీరు ఈ వీడియోలో చూస్తే దొంగ పోలీస్ అంటే ఏంటో తెలుస్తాయి. ఇవి మిక్సీలో నలగవు, కూరలో ఉడకవు, అందుకే వీటిని తీసివేయాలి. శుభ్రం చేసిన ఈ రేఖలను మిక్సీలో కచ్చావచ్చాక గ్రైండ్ చేసుకోవాలి. దీనిని స్ట్రైనర్లో వేసుకుని ఒక 2-3 మినిట్స్ వాష్ చేయాలి. అప్పుడే వగరతనం పోతుంది. అరటి పువ్వు తినడం వల్ల కిడ్నీల్లో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఎంతో మంచి చేస్తుంది. షుగరు, బీపీలను కంట్రోల్లో ఉంచుతుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచుతుంది. వాష్ చేసిన తర్వాత ఒక కడాయిలో మజ్జిగ కొద్దిగా, చిటికెడు పసుపు, అరకప్పు చింతపండు పులుసు, 1 స్పూను ఉప్పు వేసి కలిపి ఉడికించుకోవాలి. ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత నీరు పిండేసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పల్లీలు, జీడిపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పోపు సరుకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసి కలిపి ముందుగా ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాక తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత 2 స్పూన్ల ఆవపిండి వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, హెల్దీ అండ్ టేస్టీ అరటి పువ్వు ఆవకూర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.